నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమానత్వమే క్రీస్తు బోధనల సారాంశం. మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్. తెలంగాణ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు. దేవాలయాల్లో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు. ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శ్రీరాంపూర్లో పండుగ వాతావరణం. క్రిస్మస్ పండుగ పర్వదినం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు మరియు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని మాట్లాడారు. ఎన్నో మతాల వారికి నిలయమైన మన భారతదేశానికి యేసుక్రీస్తు బోధనలు అందరికీ కూడా అనుసరించదగినవని అన్నారు. కుల మత భేదాలు లేకుండా అందరూ సోదరభావంతో శాంతియుతంగా కలిసిమెలిసి ఉండాలన్నదే క్రీస్తు బోధనల సారాంశమని అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ గిఫ్ట్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్స్, అట్లనే క్రిస్టియన్ సోదరు, అట్లనే అధికారులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకంటే మనము దేశంలో అన్ని మతాలు కూడా సామరస్యంగా బ్రదర్హుడ్ లాగా కలిసి జీసస్ క్రైస్ట్ కూడా మనకి చెప్పిన విషయాలు హార్మోనీ, పీస్, బ్రదర్హుడ్ ఇవి ఏదైతే ఆయన టీచ్ చేసిన విషయాలు ఏదైతే ఉన్నాయో ఈ క్రిస్మస్ సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడే కాదు అందరూ కూడా ఆయన చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో బ్రదర్హుడ్ కావచ్చు, పీస్ కావచ్చు, హార్మోనీ కావచ్చు, ఇంకా విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి. అట్లయితే మనం లైఫ్లో అందరితో మంచిగా ఉంటాం, మన లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా
ఆయన చెప్పిన అంశాలన్నీ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు ఉత్తర వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి దేవదర్శనం చేసుకున్న భక్తజనుల శ్రీమన్నారాయణ నామస్మరణలతో మారుమ్రోగాయి. జిల్లాలోని అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే దేవుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాల కమిటీ సభ్యులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వైకుంఠ ద్వారము పురస్కరించుకొని ఈ వైకుంఠ ద్వారం విశేషం ఏమిటంటే ఆ నారాయణుడు దేవతలకు కూడా కల్పించినటువంటి అవకాశాన్ని మనకు మానవ లోకంలో కల్పిస్తాడు. అలాగే మన స్థానికంగా ఉన్నటువంటి ఈ మన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనంలో భక్త మహాశయులు ఉదయం 3:30-4 గంటల సమయం నుండి వేంచేసి అతి శ్రమకు ఓర్చుకుని సమయాన్ని పాటించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు ముగించుకొని తీర్థ ప్రసాదం గ్రహించి గోవిందనామాలను స్మరిస్తూ కృతార్థులైనారు. ఎల్లవేళ వారు ఇదే విధంగా స్వామివారి కృపను పొందాలని నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను.
సింగరేణి 134వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలో సింగరేణి మైదానంలో ఘనంగా నిర్వహించారు. సింగరేణి సంస్థ జెండాను మందమరి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ జెండా ఆవిష్కరించారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులు, సింగరేణి సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మందమరి ఏరియా జీఎంజీ మనోహర్, సేవా సమితి అధ్యక్షురాలు సరిత ప్రారంభించారు. సింగరేణి వర్క్షాప్ కార్మికులు ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ను జీఎం సందర్శించి పవర్ ప్లాంట్ పనితీరు గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే చర్యలను గురించి కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించడమే లక్ష్యమని అన్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో అత్యాధునికమైన పరికరాలతో బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్నామని తెలిపారు. మన సింగరేణి కాలేజ్ మందమరి ఏరియా సీనియర్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరూ సింగరేణీయులు, అదేవిధంగా మన ఎస్ఎన్పిసి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్, మరి అందరి కుటుంబ సభ్యులు, సింగరేణితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి అందరికీ, ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా శుభోదయం, నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అప్పటి దక్కన్ కోల్ కంపెనీగా పేరుగాంచినటువంటి సంస్థ 103 సంవత్సరాల క్రితం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా నామకరణం చేసుకొని అప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తి రంగంలో మన రాష్ట్ర అవసరాలకు, దేశ అవసరాలకు కావాల్సినటువంటి ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ రాష్ట్రాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో మన సింగరేణి కాలరీస్ పాలు పంచుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు కావాల్సినటువంటి బొగ్గును ఉత్పత్తి చేయడంలో మన సింగరేణి కాలరీస్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలి అని అంటే మరి ఈ బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ శక్తి, తద్వారా వచ్చేటువంటి పరిశ్రమలు ఆ విధంగా మన యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా మన సింగరేణి కాలరీస్ పేరు సంపాదించుకుంది. మరి దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి సింగరేణి కాలరీస్ మనం చూస్తే ప్రతి సంవత్సరం ఉత్పత్తిలో పెంచుకుంటూ అన్నింటిలో కూడా మంచి ఫలితాలను సాధిస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో నేను చూస్తే కనుక 52 మిలియన్ టన్నుల సాలీన ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి నుంచి గత ఆర్థిక సంవత్సరం చూస్తే దాదాపు 67 మిలియన్ టన్నుల బొగ్గును మనం ఉత్పత్తి చేసి రాష్ట్ర, దేశ అవసరాలకు బొగ్గును మనం సరఫరా చేయడం జరిగింది. మరి ఈ ఆర్థిక సంవత్సరం చూస్తే కనుక 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించేటువంటి దిశలో మనం ముందుకు పోతున్నటువంటి విషయం మీకు తెలుసు. అయితే ఇందులో మన మందమరి బొగ్గు ఉత్పత్తిలో మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేద క్రైస్తవులకు కానుకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి విచ్చేసిన అనంతరం మైనార్టీ ఫంక్షన్ హాల్లో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తదుపరి వారి సమస్యలు ఎమ్మెల్యేకు తెలుపగా వాటిని పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో కుల మత భేదనలు చూపకుండా సమన్వయ పాలన అందిస్తుంది అని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి క్రైస్తవులను గురించి చర్చించి వారికి వేతన ప్రక్రియ గురించి ఆలోచించి ప్రభుత్వం ఆదుకునే యోచనలో ఉందని తెలిపారు. తదుపరి పేద క్రైస్తవ కుటుంబాలకు కానుకలను, బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ చైర్మన్ అర్చన రామ్లాల్ గిల్టా, వైస్ చైర్మన్ ఎండి నవాజ్, చెన్నూరు పట్టణ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితర క్రైస్తవులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ జరుపుకుంటూ జీసస్ని గుర్తించుకొని వారు ఏదైతే మంచి పని చేస్తారో ప్రజల కోసం ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో జీసస్ గారు మనందరికీ కూడా అన్ని రంగాలలో మంచిగా చేయాలి, అందరి గురించి మంచిగా ఆలోచించాలి, మంచి
పనిచేస్తూ ఉండాలని చెప్పి జీసస్ గారు మనకు నేర్పడం జరిగింది. అందరూ కూడా ఏ కులం చెందిన వారైనా క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా జీసస్ గుర్తించుకొని వారేదైతే ఆదేశాలు ఇచ్చారో మనం అందరం పాటించాలని చెప్పి జీసస్ గారు ఏదైతే ఇచ్చారో, నేను కూడా చాలాసార్లు నాకు క్రైస్తవ దోస్తులున్నారు. వాళ్ళందరూ కూడా క్రిస్మస్ నాడు పిలిచి వారి భోజనాలు పెట్టి కేక్ ఇచ్చి వారి ఏదైతే సంబంధాలు ఉన్నాయో దాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా చేసుకోవాలని చెప్పి అందరు క్రైస్తవ బాధలందరూ కూడా ఈ చేస్తూ ఉంటారు. మనం అందరూ ఈ క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకొని అందరూ కూడా సుఖశాంతిగా ఉండాలని చెప్పి అందరితో కోరుతూ మన కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఇదే సందేశం ఇచ్చారు. మైనారిటీ బడ్జెట్, ఈసారి మైనారిటీ బడ్జెట్ని పెంచాలి, క్రైస్తవులకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి. మేము మాలో త్వరలోనే చర్చ చేసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని రాష్ట్ర భాషా హిందీ ఉన్నత పాఠశాలలో శనివారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముందస్తుగా విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ మనందరి పండుగ అని, ఈ రోజు కులమత భేదం లేకుండా పిల్లలందరూ ఈ వేడుకల్లో పాల్గొని ముందస్తు క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ స్వరూప, కరెస్పాండెంట్ రీనా రాణిదాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి ఈ రోజే మన పాఠశాలలో జరుపుకున్నాము. ఇది అందరి పండుగ. ఈ పండుగ యొక్క సందేశం ఏమిటంటే అందరూ కూడా శాంతి సమాధానాలతో ఉండాలని, ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మా పాఠశాల యొక్క విద్యార్థులపై ఉండాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. కాశీపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సఖీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బంగడా శాంకరి ఆధ్వర్యంలో కరోనా వ్యాపిస్తున్న కారణంగా పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సఖీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు బండా శాంకరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ఎయిమ్స్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ మాస్కులు ధరించాలని తెలియజేశారు. విద్యార్థులు తరగతి గదుల్లో భోజన సమయంలో ప్లే గ్రౌండ్స్లో దూరంగా ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని తెలియజేశారు. ఎవరికైనా విద్యార్థులు పొడి దగ్గు, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు, తీవ్ర జ్వరం, అలసట, నీరసం వంటి లక్షణాలు కనబడితే వెంటనే తెలియజేయాలన్నారు. సమాచారం తెలుస్తుంది. నీలోఫర్ హాస్పిటల్లో కూడా చిన్నపిల్లలు మరి న్యూమోనియాతో బాధపడుతున్నట్టు, అవి కరోనా లక్షణాల్లో కనబడుతున్నట్టు కూడా మనకు సమాచారం తెలిసింది. ఈ మొట్టమొదట మరి కేరళలో మొదలైనటువంటి కరోనా మరి మధురలో కూడా విశాఖపట్నంలో 3 కేసులు నమోదైనట్టు మనకి ఇంతకు ముందే తెలిసింది. సో మిత్రులారా, అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండి పిల్లలు కూడా సరైన ఈ నిబంధనలు పాటించాలని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎవరికైతే మరి ఇప్పుడు పిల్లలకు తెలియజేస్తున్నాం ఏంటంటే, ఎవరికైతే జ్వరము, పొడి దగ్గు, జలుబు, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైనటువంటి జ్వరము, బలహీనత, అలసట ఇట్లాంటి లక్షణాలు ఎవరికైతే కనబడతాయో తప్పకుండా టీచర్ల దృష్టికి తీసుకురావాలి, పేరెంట్స్కి తెలియజేయాలని తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ లక్షణాలను గమనించి మరి తగు జాగ్రత్తలు పాటిస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరిలోని ఆలయాలన్నీ శ్రీమన్నారాయణ నామస్మరణలతో మారుమ్రోగాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో మందమరి సింగరేణి ఏరియా జీఎం మనోహర్ సరిత దంపతులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి, శివకేశవ ఆలయాల్లో భక్తులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ క్యూ లైన్లు, బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తును నిర్వహించారు. శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా, వైకుంఠ ఏకాదశి పర్వదినం, ముక్కోటి ఏకాదశి అంటారు దీనిని. అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం గుండా ఎవరైతే వైకుంఠనాథుని విష్ణుమూర్తిని దర్శిస్తారో ముక్కోటి దేవతలను దర్శించినటువంటి పుణ్యం ఈ రోజున కలుగుతుంది. అందుకని మన మందమరి పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గత 50 సంవత్సరాలుగా జరుగుతున్నట్టుగా మన వైకుంఠ ఏకాదశి అద్భుతంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. మందమరి పట్టణంలోని భక్తులందరూ, అలానే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ జిల్లాలోనే ఎంతో పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీలోని సల్లమల్లన్న
దేవాలయంలో శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పూజలు చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ గెలిస్తే సల్లమల్లన్న దేవాలయంలో కాంగ్రెస్ నేత ముత్తె భూమయ్య మొక్కు చెల్లిస్తానని మొక్కుకోవడంతో తన కోరిక నెరవేరిన కారణంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ నేత ముత్తె భూమయ్య తన మొక్కు చెల్లించుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ గ్రామానికి వచ్చిన సందర్భంగా స్థానికులు కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, ముత్తె భూమయ్య, సర్పంచ్ సాపాటి శంకర్, జైన శ్రీనివాస్, గోమాష భీమయ్య, దుర్గం గోపాల్, రత్నం ప్రదీప్, పుర కుమారస్వామి, వినోద్, పాపయ్య, మహేష్, రామస్వామి, రాయమల్లు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కృషితో ఎస్డీఎఫ్ 25 కోట్ల నిధులు మంజూరు చేయగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ నిధులను ఆపేయడం జరిగింది. చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ అర్చన, రామ్లాల్ గిల్డా, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, గౌరవ కౌన్సిలర్లు రెవెల్లి మహేష్, జోడు శంకర్, పోగుల సతీష్, జగన్నాథుల శ్రీనివాస్, దోమకొండ అనిల్, వేల్పుల సుధాకర్, కోఆప్షన్ మెంబర్ కేవీఎం శ్రీనివాస్ నాయకులు ఆగిపోయిన ఎస్డీఎఫ్ 25 కోట్ల నిధులు మంజూరు చేయించి చెన్నూరులో రోడ్స్, డ్రైనేజీ అందరం కలిసికట్టుగా అభివృద్ధిని కొనసాగించాలని, అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరామర్శించారు. రాజలింగు గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి స్వగృహానికి వెళ్లి శనివారం పరామర్శించారు. ఆరోగ్య వివరాలు, బాగోగులు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో టీపీసీసీ సభ్యులు చిలుముల శంకర్, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి మల్లారపు చిన్నరాజం, నాయకులు మునిమంద రమేష్, ఎనగందుల వెంకటేష్ తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సమానత్వమే క్రీస్తు బోధనల సారాంశం. మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్. తెలంగాణ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు. దేవాలయాల్లో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు. ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శ్రీరాంపూర్లో పండుగ వాతావరణం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.